మంచిది. 103వ కీర్తన 103వ కీర్తన 1 నుంచి 4 వచ్చిన వరకు. ఆమేన్. ఇప్పుడు మన టైటిల్ ఏంటంటే అంతరంగమా. చెప్పండి ఏంటిది? అందరు చెప్పండి ఏంటిది? అంతరంగమా. బయటికి ఒకటి ఉంటుంది, అంతరంగంలో ఒకటి ఉంటుంది. దావీదు దేనితో చెబుతున్నాడంటే, అంతరంగంలో ఉన్న సమస్తములారా. అంతరంగము అనండి అందరు కలిసి. అంతరంగము హృదయంలో ఉన్నటువంటి దాన్ని అంతరంగం. బయటికి మనిషి జీవితంలో 2 జీవితాలు జీవిస్తూ ఉంటారు. ఒకటి బయటికి కనపడే జీవితం, ఒకటి రెండోది అంతరంగ జీవితం మరొకటి. అంతరంగం బాహ్యం, బయటికి అగపడే జీవితం. దేవునికి ఇష్టకరంగా బ్రతకాలని నటిస్తూ ఉంటారు. అంతరంగాన్ని దేవుడు పరిశీలించి చూసేవాడు. ఆయన హృదయ అంతరంగాన్ని పరిశీలించి చూసే దేవుడైన. హృదయ అంతరంగములో ఏమి ఉంటుందో అది నోటి వెంబడ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అంతరంగంలో ఉన్న దాన్ని దాచుకుంటూ ఉంటారు. మనిషి జీవితము పై స్వభావాన్ని చూసేవాడు కాదు దేవుడు. హృదయ అంతరంగాన్ని చూస్తాడు ఆయన. యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చినటువంటి దైవజనుడు యోహాను శాస్త్రులను, పరిసయ్యులను, సద్దూకయ్యులను చూసి, శాస్త్రులారా, పరిసయ్యులారా, నిలువుటంగీలు వేసుకుని తెల్లగా మీరు పైకి కనపడుతున్నారు, హృదయాన్ని చూస్తే తెరసిన సమాధిలాగా ఉంది. తెరసిన సమాధి ఎలా ఉంటుంది? ఒక బాడీని పెట్టి ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఆ బాడీ అంతా కంపు కొట్టి పొట్ట పగిలి పురుగులయ్యి భయంకరమైనటువంటి పరిస్థితి, చూడలేనటువంటి దుస్థితి. పైకి సున్నం కొట్టిన సమాధుల్లాగా సున్నం కొట్టిన వారిలా కనపడుతూ లోపల తెరిచిన సమాధుల వలె ఉన్నారు. మేము నిరపరాధులమని చెప్పుకుంటారా మీరు? మీ హృదయాలు తెరిచి చూస్తే తెరచిన సమాధుల్లాగా ఉన్నాయి అని కరాఖండితంగా ఖండిస్తూ అంటాడు. ఏమంటున్నాడంటే, మీరు పైన కాదు కడగాల్సింది, హృదయ అంతరంగములో ఉన్నటువంటి మీ పాత్రలను శుభ్రంగా కడగాలి. పాత్ర వెలుపటను లోపటను శుభ్రం చేయబడి ఆహారం, భోజనము చేయాలి. పాత తిత్తులను శుభ్రం చేసి క్రొత్త ద్రాక్ష రసం పోయాలి. లేకుండగా పాతదైన ఆ పరిస్థితుల్లో, అనుభవాలలో మానుకోలేని ప్రవర్తనలు, మానుకోలేని అలవాట్లు, మానుకోలేని చూపులు, మానుకోలేని నడవడికలు నీ హృదయ అంతరంగంలో పెట్టుకొని, హల్లెలూయా, ప్రార్థనకే వచ్చింది. పాపం లవ్ చేసేలా పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంక నీ భర్తే ఇంకాడికి పోతాడు. ముందు ఆ మధ్యలో కూర్చుందంట. కూర్చున్న కానించి ఒకటే కొడుతుంది, టిక్కు. పాస్ గారు అరిసరిసి చెప్పుకుంటున్నా మెసేజ్. యాడ్ చచ్చావు, త్వరగా వస్తావా లేదా, రావా,
అని ఒకటే కొడుతుంది. వాక్యం పోతుంటే ఈ మెసేజ్ల దారి మెసేజ్లు పోతుంది. ఏ మెసేజ్? టెక్స్ట్ మెసేజ్. యాడ్స్ వచ్చావు, త్వరగా వస్తావా లేదా, వచ్చావా, వచ్చాను గేట్ కానున్నా అటు నుంచి రిప్లై. మరి ముందు నా ముందు లైన్లో వచ్చి కూర్చో, కనపాడు, వచ్చావు, ఇదిగో ఆయన హల్లేలూయా చెప్తాడు. ఇక 24 గంటలు ఆడిపిచ్చే నీ భర్తే కదమ్మా. తర్వాత ఆ పక్కన ఆమె చూసాన్నా, మేము చూడలేకపోతున్నామన్నా. ఏంటమ్మా ఫలానా మనిషి ఇలాగా ఆరాధనలో కూర్చున్నా కానుంచి ఆ మనిషి మరి ఏంటి వాళ్ళ భర్తకి మెసేజ్ పెడుతుందో మరి ఇంకెవరికి మెసేజ్ పెడుతుందో అర్థం కాదు. కానీ అన్న అంటే వాక్యం అస్సలేదన్న. తర్వాత పరిచర్యకని వస్తే నీ ఫోన్ ఒకసారి అని అడిగింది. నా ఫోన్ నీకెందుకు అని అంది. నేను నీ తండ్రి లాంటివాడమ్మా, నీ అన్న లాంటివాడు, నాకెందుకంటావేంటి, నీ ఇంట్లో ఒకడిని నేను. హల్లెలూయా, హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, వాక్యంతో సరిచేసిందండి. అంతరంగ జీవితం అనేది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ సెల్ ఫోన్లో ఏంటి నువ్వు తలంచేటువంటి తలంపులలో, నువ్వు తలంచే ఆలోచనలో నీ హృదయ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ఏమి మలుస్తున్నావు, నీ జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నావు, ఎలా ఎదుగుతున్నావు, ఎలాగ కట్టుకుంటున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నా అంతరంగంలో ఉన్న సమస్తములారా ప్రభువుని స్తుతించు, కొనియాడు, ఆరాధించని దావీదు చెబుతున్నాడు. కానీ నీ అంతరంగానికి ఏమి నేర్పిస్తున్నావు? చదువుతాడు కూర్చొని పుట్టగాడు ఒకటే చదువుతాడు. ఏంటి టీచర్ గారు తిడుతుందని చదువుతాడు. కానీ ఈ బుక్ ముందేసుకొని ఇది చదవడే, ఈ పిల్ల ఇది చదవదే. 24 గంటలు ఏంటి మనసిచ్చిన వాడిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనసిచ్చిన వాడిని, ఆ అమ్మాయిని గురించి ఆలోచిస్తుంటాడు. బైబిల్ ముందేసుకుని ఉంటారు, లేకపోతే ఏంటి ప్రార్థనలో కూర్చొని ఉంటారు. ప్రార్థనలో కూర్చున్న కాడ నుంచి నిన్న గడిచిపోయినవి, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి ఏం చేయాలనేది ఇవి ఆలోచిస్తూ ఉంటావు. నీ హృదయం పుచ్చిపోయింది, నీ అంతరంగం పాడైపోయింది, సరిగ్గా లేదు, సరైనదిగా లేదు. స్టడీ చేసుకో. ఈ సంవత్సరాంతంలో ఒక శుద్ధీకరణతో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. చదవంగటిగా హల్లెలూయా. నీ అంతరంగము దేవుని సన్నిధిలో ఎలాగా ఉన్నది, నీ అంతరంగము దేవుని సన్నిధిలో ఎలాగ కొనసాగించబడుతుంది. నీ అంతరంగం బాగుంటే హృదయ అంతరంగాన్ని చూసి దేవుడు నీ అంతరంగంలో నిలిచి ఆయన కొలువు చేసే దేవుడు. హల్లెలూయా. అంతరంగం బాగోలేదనుకోండి, ఆయన బయటకు వచ్చి ఏంటి అటు ఇటు సంచరించేవాడు కాదు. హృదయం బాగుంటే నీ హృదయంలోనే కూర్చుంటాడు. ఆయన వచ్చి కూర్చొని నీతో మాట్లాడతాడు, నీకు ఆనందకరమైన జీవితం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ఏంటి ఒక చక్కటి ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు కలుగజేస్తాడు. ఈ రోజున ఏంటి లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా. పాస్టర్ గారు అగపడినప్పుడు వంగి దండాలు పెట్టి అడుపోయినాక చూసేర్లే పెద్ద ఓవర్ యాక్షన్లు అని అనుకోవటం ఏంటి. తర్వాత ఏంటి నీ సహోదరుడు సహోదరి ఏంటి ఆత్మీయులు కనిపించినప్పుడు, ప్రియ సహోదరి సోదరా, యథార్థమైన, నమ్మకమైన, సత్యమైన, న్యాయమైన, నీతికరమైన ఏంటి యుక్తమైనటువంటి చక్కటి ఆత్మ సంబంధమైన ఏంటి స్థితియే నీ హృదయ అంతరంగంలో ఎదుగుతూ 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 ఉండాలి. ఈ రోజున అనేకులు ఆశీర్వదించబడట్లేదంటే గల కారణం, అనేకులు దీవించబడట్లేదంటే గల కారణం హృదయాంతరంగాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏది పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు తీర్పులు తీర్చేది, ఇక్కడే. నీవు అంతరంగం బాగుంటే నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వటానికి బాగుంటుంది. చిన్నపిల్లలందరూ గిఫ్ట్లు తెచ్చాను. చిన్నపిల్లల మనసులన్నీ దేవుని ఏంటి దేవుని యొక్క స్వభావం కలిగినవన్నీ బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఏంటి చిన్నపిల్లలందరికీ 31 రాత్రి చూడకుండా కంఠస్థ వాక్యాలు చెప్పిస్తాను. ఎవరు విన్ అయితే వాళ్ళకి చక్కగా ఏంటి పెద్ద బహుమానాలు ఉంటాయి. మామూలుగా సాదాసీదాగా రోజు సండే స్కూల్కి వచ్చే వాళ్ళకి ఏంటి మామూలుగా సాదాసీదాగా కొన్ని
ఏంటి చక్కటి గిఫ్ట్లు ఉంటాయి. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, చూడండి రోమపత్రికలో రాయబడినట్లుగా చదవవసరం లేదు. ఒకడిని ఆశీర్వదించబడుతున్నాడు, మరొకడు దీవించబడట్లేదు, ఆశీర్వదించబడట్లేదు. మనం బాగా పరిశీలించి చూసుకుందాం. ప్రార్థనలో చర్చికి సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటూ, ఇంకా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ భక్తిగా ఉంటున్నటువంటి కొంతమంది ఉంటారు. అసలు ప్రభువునే నమ్మకుండగా, చర్చికే రాకుండగా సాదాసీదాగా ఉంటూ ఉంటారు. బయట అన్యజనులు కొంతమంది వాళ్ళు బహుగా వర్ధిల్లుతూ ఉంటారు, వాళ్ళు బహుగా ఆశీర్వదించబడుతూ ఉంటారు. ప్రభువా ఏంటి ఈ వ్యత్యాసం అనంటే, దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. నీ హృదయాంతరంగాన్ని బట్టే వారిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నతనం నుంచి ఇద్దరిని తండ్రి ఏ పక్షపాతం లేకుండా పెంచుతూ వచ్చాడు. ఇద్దరిని స్కూలు పంపించాడు. ఒకడు టీచర్ చెబుతున్నా చక్కగా విని నేర్చుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు. మరొకడికి కాస్త ఓవరాక్షన్లు ఎక్కువయ్యి, ఆటతనాలు ఎక్కువయ్యి, ఆటకాయతనం ఎక్కువైపోయి చెబుతున్నది వినకుండా పెడచెవుని పెట్టుకొని ఆ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్లో శ్రద్ధగా నిన్ను వాడు చక్కగా ఆశీర్వదించి మార్కులు వచ్చాయి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాడు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాడు. ఈడు సరిగ్గా వినకుండా, సరిగ్గా ఎదగకుండా ఉన్నవాడు ఫెయిల్ అయ్యాడు. మరలా అదే తరగతులు కూర్చోబెట్టారు, తర్వాత అలా ఎదిగారు. వీడికి చదువు రాలా, వీడికి బాగా చదువుకున్నాడు, వీడు మంచి జాబ్ వచ్చింది. వీడికి రాలేదు. ఏదో కూలి పని, ఏదో ఆ పని ఈ పని చేసుకోవడానికి కూడా మనస్సు రావటం లేదు. దొంగ అయ్యాడు, దోచుకొని వాడయ్యాడు, అబద్ధీకుడు అయ్యాడు. తండ్రిదే తప్పు. ఒకసారి ఆలోచించండి. వీడు తోటి తన తండ్రికి పుట్టినటువంటి తోటి తన సహోదరుడు, వాడు మంచి ఉద్యోగం చేస్తూ, మంచి కారు కొనుక్కొని, మంచి బంగ్లా కొనుక్కొని, ఒక మంచి పొజిషన్లో ఉంటే ఈడు చూసి ఈయనకి అసూయపడవచ్చా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. ఈమె చూసి ఈమెను అసూయపడవచ్చా? దేవుడు పక్షపాతి కాదు కదా, తండ్రి పక్షపాతి కాదు కదా. నీ హృదయ కాఠిన్యాన్ని బట్టి నువ్వు అలా మారావు. హృదయ విశాలతను బట్టి నీ హృదయంలో చక్కగా చిన్నతనం నుంచే దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధముగా, పవిత్రముగా, యథార్థముగా, నమ్మకముగా, నీతిగా, న్యాయంగా నడుచుకుంటే దేవుడు తప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు. ఒకరిని హెచ్చుగా హెచ్చించడానికి, ఒకరిని తగ్గుగా తగ్గించడానికి దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. మన ప్రవర్తనను బట్టి, మన జీవితాన్ని బట్టి, నీ హృదయ అంతరంగాన్ని బట్టి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ హృదయ అంతరంగాన్ని బట్టి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఈ మధ్యలో ఎన్నో సొంత ప్రయత్నాలు, అలా చేయాలి, ఇలా చేయాలని పేతురులాగా ఎన్నో రహదారులన్నీ తిరిగి రాత్రి అంతా ప్రయాసపడి వాడికంటే పెద్దోడిన వాళ్ళు, వీడికంటే పెద్దోడిన ఒక పక్క దేవుణ్ణి దూషించుకుంటా, ఒక పక్క సేవకులను దూషించుకుంటా, ఏం చేసాడు దేవుడు అనుకుంటా. చిన్నతనం నుంచే నీవు నీ వైఖరి, నీ విధానాలు, నీ పద్ధతులు అన్నీ కూడా సరిగ్గా సరైనగా లేవు. నీ అంతరంగాన్ని చూసి నీ ఆత్మీయ జీవితాన్ని చూసి చక్కగా దేవుడు నిన్ను మలుస్తాడు. అనేక జనములు ఎదుట, జాతులు ఎదుట ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఒక భాగ్యవంతులుగా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా. పోయిందేదో పోయింది, తెలిసి తెలియని కాలం. ఇక మీదటనన్నా ఈ సందేశం ద్వారా నీ అంతరంగాన్ని కాస్త అటు ఇటు, నీ అంతరంగాన్ని కాస్త అనవసరమైన చెత్త చెదారాలన్నీ పెట్టుకొని నీ మనస్సు అంతా పాడు చేసుకోగాకు. ఇంకా చెప్పేస్తాను, ఆత్మీయులైన వాళ్ళకి, దగ్గరగా ఉన్న వాళ్ళకి, ఆత్మీయతలో క్రైస్తవులుగా అనబడుతున్న వాళ్ళకి, బోధలో ఒకే బోధలో నువ్వు ఎదగాలి.
నానా రకాలైన బోధలు విన్నావనుకో, గాలికి కదులుతున్న రెల్లువలే. నీ హృదయం స్థిరత్వము లేక అస్థిరత్వంతో ఏమి నీ హృదయము ఆస్వాదించాలో, దేన్ని పాటించాలో, దేన్ని పాటించకూడదో అర్థం కాక గజిబిజి గందరగోళంలో మార్చబడి సాతానికి దొరికిపోయి వెలుగుదూత ఆత్మ, అనేకులు పిరికి ఆత్మ, అనేకమైన భయపెట్టు ఆత్మ చేత బాధించబడుతూ ఉంటారు. స్థిరముగా ఒక వాక్యము చదవాలి, ఒక బోధలో ఎదగాలి, ఒక ఉపదేశంలో స్థిరముగా నిలిచి ఉండాలి. నాకు ఆ పాస్టర్ అంటే ఇష్టమండి, ఈ పాస్టర్ అంటే ఇష్టమండి, ఏంటి ఓసన్న అంటే ఇష్టమండి, ఏంటి ఓసన్న బోధ అంటే ఇష్టమండి, మంచిదే. కానీ ఒకదాన్ని ఆధారం చేసుకోవాలి. నువ్వు ఒక ఉపదేశంలో ఎదగాలి. ఈ ఉపదేశం వింటూ ఉంటావా? ఏంటి గతంలో ఏదో ఒక సేవకుడు చెప్పింది, ఆయనైతే ఈ మాటను భలే చెప్పేవాడబ్బా, నేను బాగా, ఆయనైతే ఈ మాటను అసలు చంపేసేవాడు, దాని చరిత్రే వేరుగా చెప్పేవాడు. ఇక్కడ పాడైపోతుంది ఏంటి తెలుసా? నీ హృదయం పాడైపోతుంది. ఏందో తెలుసా? నీ అంతరంగం పాడైపోతుంది. కాలమును బట్టి, సమయాన్ని బట్టి, ఏంటి సందర్భాన్ని బట్టి దేవుడు నీకు ఈ మాట అవసరం, నీకు అనవసరమే. ఏంటి ఆయన ఇంతకుముందు చెప్పింది, ఈయన ఇంతకుముందు చెప్పింది, అవన్నీ తీసేయి. క్రీస్తుని గురించిన మూల పాఠాలు మరలా మూల పునాదులు వేయొద్దు. ఆత్మీయ జీవితంలో ఏంటి కొన్నిసార్లు లోతుగా వెళ్ళాలి, కొన్నిసార్లు ఏంటి కొండలు ఎక్కాలి, కొన్నిసార్లు ఏంటి యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు వంక తిరగాల్సి వస్తుంది. ఆత్మీయ జీవితం అనేది ఇలాగుంటుంది, ఎప్పుడు ఒకేలాగా వెళ్ళిపోదు. హల్లెలూయా, చదవండి గట్టిగా, హల్లెలూయా. నీ అంతరంగంతో మాట్లాడుతున్నా. నీ పూట మీ అందరితో ఎవరితో మాట్లాడలే నేను. నీ అంతరంగంలో ఆలోచించే ఆలోచనలు, నీ అంతరంగంలో ఏంటి ప్రవర్తించే ప్రవర్తనలు, ఏంటి దేవుని సన్నిధిలోనూ ప్రవర్తించే ప్రవర్తనలు ఎలాగ కొనసాగించబడుతున్నాయో. సర్వ బాడీకి కేంద్రం ఏంటిదో తెలుసా? మన భారతదేశానికి కేంద్రం ఢిల్లీ. ఏంటి ఢిల్లీలో ఉన్నాడు ఏంటి ప్రధాని, అక్కడ ఉండి అన్ని రాష్ట్రాలను శాసిస్తున్నాడు. అలాగా సర్వ బాడీకి కేంద్రం ఏంటిదంటే మన గుండె. ఇక్కడ ప్రారంభమవుతుంది బ్లడ్ పంపింగ్. ఇక్కడ నుంచి కొడితే ప్రతి నరాల్లోనికి ఏళ్ళు చివరి వరకు వస్తుంది. అక్కడ పంపింగ్ చేయటం ప్రారంభిస్తే సాతానైనా దేవుడైనా కోరుకునే ప్లేస్ ఏంటి తెలిసి? కేంద్రం. ఆ కేంద్రమే అంతరంగం. ఆ అంతరంగమే నీ హృదయం. నీ హృదయమే దేవుడు కోరుకునేటువంటి స్థానం. ఈరోజు దేనికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు నీ అంతరంగం? నీ అంతరంగములో ఒకరు, బయటికి ఏంటి వేరొకరు. నీ అంతరంగములో దేవుడు నిలవాల్సిన స్థానములో ఏమి నిలిచి ఉన్నాయి? ఆశలు, కోరికలు, డబ్బు పిచ్చ, బంగారు పిచ్చ, వస్త్రాల పిచ్చ, ఏంటి ఈ లోకములో అనేకములు ఆశ 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 హృదయంలో పెట్టుకొని దేవుని పక్కకు నెట్టివేసి, ఆదివారం మాత్రం రా యేసు ప్రభా వెళ్దాం చర్చికి, వస్తున్నా చర్చి, నేను రానిపోమే అంటాడు. నేను రానిపోరా బాబా. 7 రోజులు అన్ని చోట్లేమో నీ కాడ వేరే పెట్టుకొని, ఇప్పుడేమో నన్ను ధరించుకొని పోతుందంట, నన్ను ధరించుకొని పోతాడంట అని నేను రానిపో. దేవుడు మనల్ని నమ్మి సిలువ త్యాగం చేసి ఆయన మరణించి ఆత్మస్వరూపిగా మనమ చుట్టూ సంచరించాడు. పలుసార్లు సంచరించాడు మనల్ని. కానీ నువ్వు వినలేదు, పట్టించుకోలేదు, ఆయన త్రోసిపుచ్చుకుంటా నడిచావు. వేరే తుచ్చమైనవన్నీ మనసులో పెట్టుకున్నావు. అలా కాకుండా చక్కగా ఒక ఆత్మ సంబంధమైన ఈ జీవితంలో దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, ప్రియ సహోదరి సోదరా, నీ అంతరంగంలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క నిజము, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క చక్కటి ఆత్మీయ జీవితం
నీలో నిలిచి ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ప్రియ సహోదరి సోదరా, ఆ విధంగా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలను పొందుకొని హృదయాలన్నీ శుద్ధి చేసుకొని నూతనమైన సంవత్సరం మనం ప్రవేశించుదుమగాక. కొందరు హృదయాలు ఎలా ఉంటాయంటే, ఎగ్జాంపుల్గా రాసినాం 5వ అధ్యాయం 9వ వచనం కీర్తన. ఏంటి? కొందరు హృదయాలు చదవండి. అంతరంగమందు వారి నోట యథార్థత లేదు. ఎలా ఉందంట? చెప్పండి, ఎలా ఉందంట? దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ప్రియ సహోదరి సోదరా, నాశనమైన గుంట. ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళు బాగా ఉండాలని కోరుకుంటారు, ఇతరుల నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఒక గుంటలో పడిపోయి ఉంటారు. ఈ కాలేజీలకి వెళ్ళినప్పుడు 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాస్ చదివే టైంలో ఏంటి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివే టైంలో ఈ ఆడపిల్లలు, కొంతమంది మగపిల్లలు ఉంటారా, వాళ్ళు పాడైపోయింది కాకుండా సుప్నాథ్ బుద్ధు, కరోనా వచ్చింది ఆ మధ్య, ఆయనకు వచ్చింది, నేనొక్కడనే పోతే ఎలా, నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాలి. సైలెంట్గా ఈడు దాగిన దానిలో నుంచే వాళ్ళకి ఇచ్చిండంట. ఒరే సారీరా, ఏమనుకోవద్దురా, ఏంట్రా బాబాయ్, ఏంట్రా మామ అంటే, నాకు కరోనా డిక్లేర్ అయిందిరా, నేను తాగింది మీకు ఇచ్చాను, మనమంతా కలిసి వెళ్ళిపోదాం సమాధికి. రే నాకు పెళ్ళయిందిరా, పిల్లలు ఉన్నారా, పోయి చూస్తే డిక్లేర్ అయింది వాళ్ళకు కూడా. రే నీకేం కీడు చేసామరా, నీకేం హాని చేసామరా, ఎందుకు, నేను ఒక్కడనే పోతే ఎలా, నాతో పాటు మీరు రావాలి. ఇదేంటంటే నాశనమైనటువంటి గుంట. ఈ గుంటడో నాశనమైన వాళ్ళు అనమాట. ఈ యోధాగాడు నాశనమైన పుత్రుడు అని రాయబడింది. హల్లెలూయా. నాశన పుత్రుడు అంట. చెప్పండి, ఎవరు? నాశన పుత్రుడు. వాళ్ళు చెడిపోయింది, వాళ్ళు పాపంలో పడ్డారు, వాళ్ళ ప్రేమలో పడింది, ఆయన ప్రేమలో పడ్డాడు. ఏంటి, గుట్టుగా భక్తిగా యథార్థంగా సత్యంగా చక్కగా బాగుంటుంది ఆ అబ్బాయి. ఏంటి, వాళ్ళని కూడా లాగుతూ ఉంటారు. బే నీ కలతగా చూస్తారంట, చూడమే బే అని అంటాం. ఏంటి, లేనిపోయిన ఆశలు కల్పించడం, లేనిపోయిన ఇవన్నీ కల్పించడం. ఏంటి, ఈ తింగర్ది ఆ పిల్లడి నాట్యం చేసింది సొంత కూతురే. చెప్పండి, ఎవరు? సొంత కూతురే నాట్యం చేసింది. రోజు ఫళా సూపర్ చేసావు బాబా, సూపర్ నువ్వు అని అన్నాడు. ఇంకోవలో కోరుకున్న రాజ్యములో కోరుకోనమ్మన్నప్పుడు ఇంత బంగారు కావాలంటే నీ ఫ్యూచర్ అంతా బాగుపడేదిగా. లేదు, ఆ యోహాను పాస్టర్ గారి తల కావాలని కోరుకుంది. చెప్పండి, ఏం కోరుకుంది? ఇది నాశనమైన గుంట. చెప్పండి, ఏంటిది ఇది? యోహాను పాస్టర్ గారి తల ఏం చేసుకుంటావు అమ్మాయి, సూప్ పెట్టుకుంటావా? ఈ పిల్ల ఎవరి దగ్గర తీసుకుందంటే ఐడియా వాళ్ళ అమ్మ దగ్గర తీసుకుంది. చెప్పండి, ఎవరి దగ్గర? ఏంటి, పాస్టర్ గారి తలకాయ కావాలి, శిరచ్ఛేదనం చేపించి ప్లేట్లు పెట్టుకొచ్చి ఇచ్చేసి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇతరుల యొక్క నాశనము, ఇతరుల యొక్క పాడు, ఇతరుల యొక్క కీడును మనం కోరుకోవద్దు. క్రైస్తవులు అంటేనే ఇతరుల క్షేమం కోరుకున్నప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. ఒక మంచి ఫార్ములా చెప్తాను మీకు. హల్లెలూయా. గడగడగడగలాడుతో చలి జ్వరంలో ఉన్నావు నువ్వు, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కొంతమంది వెస్లాన్ని ఒక మాట చెప్పాడు, చెబుతాను మీతో. హల్లెలూయా. ఆయన మోకరించిన కాడ నుంచి ఏంటి, కుటుంబ ప్రార్థన, రోజు కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటాడట, చేస్తారంట. చేసిన కాడ నుంచి, ప్రభా నన్ను దీవించి ప్రభా, నన్ను ఆశీర్వదించి ప్రభా, నన్ను వర్ధిల్లి చేసే ప్రభా, పనుల్లో తోడుకోండి ప్రభా. చేసిన గంట సేపు ఆయన గురించేనంట. ఒక రోజున ఆమెకి సిరాకు పుట్టి, ఆబా నీ పాడు ప్రార్థన,
ఇసుగుపడుతుంది. ఏం ప్రార్థన చేస్తున్నారండి మీరు? నేను లేనా? చచ్చిపోయానా? ఆడు లేడు పెద్దోడు, ఆడు చచ్చాడా? ఆ పిల్ల లేదా? ఆడు చచ్చి వాళ్ళ గురించి అన్నావు చేయవా? మేము మీ వాళ్ళమే కదా. సరే సారీ అందరూ మోకరించి అని చెప్పి, ప్రభా దీని భర్తను ఆశీర్వదించు ప్రభా అంటాడట. అంటే ఎవడికి? వాడికే. ప్రభా వీడి నాన్నను దీవించు ప్రభా అంటాడంట. ప్రభా ఇదిగో దీని నాన్నను బ్లెస్ చేయి ప్రభా అంటాడట. అటుపోయి ఇటుపోయి వచ్చి వాళ్ళ ఆవిడ లేచి పడామని తలకేసుకొట్టి వెళ్ళిపోయిందట. హల్లెలూయా. కొంతమందికి స్వార్థం అని చెప్పాలి ఏంటి, ఇంకా ప్రార్థనలో కూడా పిసినారు తను. చెప్పండి, ఏం తను? ప్రార్థనలో కూడా ఒరే నోరు తెరిచి ఇతరులకు క్షేమం కోరరా, నువ్వు క్షేమంగా ఉంటావు. మా శేష జీవితాలే అర్పించుకొని ప్రభువుకి అర్పించుకొని వచ్చాము ఎదుడికి. మాకు లేవా కోరికలు? మాకు లేవా ఏంటి ఆశలు? మాకు లేవా ఇళ్ళు? మాకు లేవా తల్లిదండ్రులు? ఏంటి సేవలోకి వచ్చినాక తల్లిదండ్రులు పోగొట్టుకున్నాం. ఏంటి స్థలాలు ఉన్నాయి, పొలం ఉంది అమరావతి పక్కనే, ఓ మంచి గిరాకీలో ఉంది. ఏంటి ఎన్ని ఉన్నాయి? అన్నీ లేవా? అన్నీ విడిచిపెట్టుకొని కదా మీ ఎదుట ఉంది. ఏంటి 24 గంటలు నీ స్వార్థం తప్ప ఇంకొకటి ఉండదు. ఇతరుల నాశనం కోరుతూ ఉంటావు తప్ప ఇతరుల క్షేమం కోరు ఎప్పుడు. నీకు పాటించారు ఇవాళ దేవుందా? ఇవాళ పాడపోతే నేను చచ్చిపోతానా? రేపు పాడతావు ఏముందాడా అని హ్యాపీగా ఉండు, హ్యాపీగా సంతోషపడు. ఆమె పాడినప్పుడేమో ఆయన పాడినప్పుడేమో నీకు ఒకటే కుళ్ళుకొని సప్పట్లు కూడా. నాది బుద్ధి కాదా ఇది? నాశనమైన గుంట కాదా ఇది? ఈ గుంట. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఇవాళ మీతో ఎవరితో మాట్లాడలేదు సుమా, నేను మీ అంతరంగాలతోనే మాట్లాడుతున్నా. హల్లెలూయా. మీతో ఎవరితో నేను ఈ పూట నేను మాట్లాడదలుచుకోలేదు. చివరిలో రాడిని ప్రార్థన చేసి పంపిస్తా అంతే. ఏంటి మీ అంతరంగాలు నాశనమైన గుంటగా ఉండొద్దు. ఫుల్ఫిల్గా భక్తితో ప్రార్థనలో ఆత్మీయతలో చక్కగా ఎదిగిన అనుభవంలో ఉండాలి. కనుక దేవుడు మిమ్మల్ని ఎంతగా శిఖరాలకు ఎక్కించాలి, ఎంతగా ఆశీర్వదించాలంటే అంతగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. పాయింట్లోకి పోదామా? ఇంకా పోలేదు, పోదాం ఇప్పుడు. పేతురు పత్రిక. మీ అంతరంగాలు ఎలా ఉండాలో 1, 2, 3 మాటలు గుర్తు చేసుకొని ఒక్కొక్క రెఫరెన్సే చూపించి ముగిస్తాను నేను. మళ్ళీ సాయంకాలం కూడా మనకి చక్కటి కూటం ఉంది, రేపు ఉంది. ఏంటి ఈ వారం అంతా ప్రసంగాల వర్షం మెండుగా దండిగా ప్రభు నాకు వాక్కునిచ్చినట్లుగా. అందరూ స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంచెం ఆత్మీయంగా ఉన్న వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు సేవకుల కోసం ప్రార్థన చేసిన వాళ్ళ దగ్గర బాగా ఏంటి స్వతంత్రంగా వస్తుంది వాక్యం. దైవజనుడు పౌలు గారు కూడా అదేంటంటే, అంత పెద్ద సేవకుడు ఏమంటాడు తెలుసా? నేను నా సేవ కోసం నేను బాగా మాట్లాడినట్టుగా బాగా ప్రార్థన చేయండి అంటాడు. హల్లెలూయా. ఏంటి ఒక ఆదివారం సందేశం రావాలంటే మీరు బాగా ప్రార్థన చేసుకొని రావాలి. మేము చిలకలగూడలో జీడిమెట్లో ఏంటి దేవుడిరాజయ్య గారు పరిశుద్ధాత్మ కూటం అయిందంటే అయ్యని కాడ నుంచి తెల్లవారుదులు గొలుసు ప్రార్థన పెట్టేసి ఆరాధన స్టార్ట్ చేసేంతవరకు విలువైన సందేశమి, విలువైన వాక్యమి, విలువైన నాతో మాట్లాడి ఇదే తెలియకపోతే ద్వితీయోపదేశ కాండం చదువుకోండి, మీకు తెలిసింది. ఓకేనా? పాయింట్లోకి వెళ్ళండి. పేతురు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతారు. సాధు అయినట్టు మృదువైనట్టునైనా గుణం అంటే అంతరంగం పర్యాయ పదం. మీ అంతరంగములో అక్షయమైనటువంటి అలంకారము స్వభావము ఉండవలెను. అది దేవుని దృష్టికి చాలా విలువైన వాళ్ళు మీరు.
హల్లెలూయా. మరొకళ్ళు పురుషులలో సాధువైనటియు మృదువైనటినైనా గుణమాను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావములు మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి చాలా విలువ కలిగినది. హల్లెలూయా. అలంకారము, అక్షయమైన అలంకారము. చెప్పండి, ఏ అలంకారం? స్వరమెత్తండి. ఏ అలంకారము? అక్షయమైన అలంకారము. బాహ్యంగా మనం ఎంత చక్కగా సుందరంగా అద్దం ముందు అర్ధగంట సేపు నుంచొని అలంకరించుకుంటామో, నీ హృదయంలో కూడా ఒక అక్షయమైన అలంకారం ఉండాలి. ఒక అక్షయమైన అలంకారం అనేది నీ హృదయానికి ఉండాలి. నీ హృదయం ఏమో పాడైపోయి పైన ఏమో డెకరేషన్ చేసుకొని అలంకరించుకొని కిస్మిస్ వస్తుంది. ఏం డెకరేషన్లు ఉంటాయో. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఏం డెకరేషన్లు ఉంటాయో. ఇల్లు బయట సుందరంగా డెకరేషన్ మంచిదే. లోపల ఎలాగుండాలో బయట ఎలా ఉండాలి, బయట ఎలాగుండాలో లోపల కూడా అక్షయమైనదట. చెప్పండి, ఎటువంటిది? అక్షయమైనదిగా, పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా, నిష్కలంకమైనదిగా, దేవునికి విలువ కలిగినదిగా నువ్వు మారాలి. నీ అంతరంగం ఉండాలి. ఈ అంతరంగం అనేది అక్షయమైనదిగా, దేవుని ఎదుట, దేవుని దృష్టికి స్పష్టంగా కనపడాలి. ఏంటిది? అలంకారము. హల్లెలూయా. చేదంగటిగా హల్లెలూయా. రాజు సమస్థానములో వస్తీని దేవుడు రాజు అహష్వేరోషు రాజు త్రోసివేశాడట. దేశంలో కన్యకలందరినీ ఏర్పరచుకుంటే అందరూ రాజు ఎదుటికి తేబడుతున్నారు. బాగేనండి. మనమందరం కూడా ఒక రోజున దేవుని ఎదుటికి తేబడతాం. మనమందరం కూడా దేవుని ఎదుట ఒక రోజు నిలబడబోతున్నాం. ఆయన నీవు ఎంత సంపాదించావు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నువ్వు ఎంత అందంగా అలంకరించుకున్నావు, నువ్వు ఎంత చక్కగా ఇల్లులు కట్టుకున్నావు, ఎంత పేరు సంపాదించుకున్నాను అడగడు. నీ ఆత్మీయ జీవితం ఎలాగుందని అడుగుతాడు. ఎంతసేపు ప్రార్థన చేసావు, ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు, ఎంతసేపు దేవుని కోసం కేటాయించావు, ఎంతసేపు దేవుని సన్నిధిలో పరిచర్యలు చేస్తూ దేవుని కోసం నీ ప్రాణం ఎంతగా పరితపించిందని ఆయన నీ జీవిత కాలం అంతా క్యాలిక్యులేషన్ వేస్తాడు. హల్లెలూయా. నీ జీవితకాలం అంతయు నీ పుట్టినది మొదలుకొని చచ్చిపోయే క్షణం వరకు కూడా నీ క్యాలిక్యులేషన్ వేస్తాడు దేవుడు. అందరూ తేబడుతున్నారట. ఎస్తేరు, హదస్సా. ఆ అమ్మాయి తన బాబాయ్ దగ్గర చిన్నతనం నుంచి మోషే ధర్మశాస్త్రములో చదువుతూ చక్కగా ఎదిగిందామె. ప్రవర్తనలోను మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ దేవుడు నియమించిన కట్టడలను నియమములను విధులను ఆచరించి నడిచేది. అక్షయమైన అలంకారం, బాహ్య అలంకారం గురించి నేను చెప్పట్లేదు, కానీ అక్షయమైన అలంకారం నీ అంతరంగంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. అక్షయమైన అలంకారం. ఈ కన్యకలందరూ కూడా రాజు ఎదురు తీస్తే రాజు దగ్గర ఒక్కొక్కళ్ళ పొజిషన్, ఒక్కొక్కళ్ళ నడతలు, ఒక్కొక్కళ్ళ వాళ్ళ డెకరేషన్స్. రాజు వద్దు 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 అని నెట్టేసాడు. సీదాగా ఈ అమ్మాయి రాజు ఎదుగుడు తేబడింది. వెంటనే ఆమెను చూసి దండేసి దండం పెట్టి చక్కగా ఉంగరం తొడిగి ఈమె రాణి అని ప్రకటించాడు. హల్లెలూయా. ఎస్తేరు మీద దయ పుట్టి కనికరం పుట్టింది. దేని గురించి? ఆమె అందమైన దుస్తులు కట్టుకొని వెళ్ళలేదు,
ఆమె అందరిలాగా డెకరేషన్ చేసుకుని వెళ్ళలేదు, కానీ ఒక అక్షయమైన అలంకారం ఏంటిది ఇది అని అంటే ప్రార్థన, విశ్వాసము, కట్టడలు, ఆజ్ఞలు, దేవుని మోషే ధర్మశాస్త్రం చదువుటలో, వినుటలో చక్కగా ప్రవర్తన ఫలమును సరిదిద్దుకుంటూ, సరిచేసుకుంటూ బోధించబడుతూ, తనను తాను బోధించుకుంటూ చక్కగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ వచ్చింది. ఈ రోజున చాలామంది విలువైన బిడలుగా ఉండట్లేదు గల కారణం ఏంటంటే వాళ్ళు రోమపత్రిక 2వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని మాటలు, దేవునికి విలువైనటువంటి యుక్తమైన, దేవునికి ఇష్టమైన వారుగా మార్చబడట్లేదండి. కారణం ఏంటంటే వాళ్ళ శరీరాలను చదవాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోనండి. దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు చాలా మంచిది. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, అక్షయమైనటువంటిది నీలోనికి ఎలా ఏర్పడుతుంది, నీలో ఏర్పడుతుంది అని అంటే, ప్రియ సహోదరి సోదరా, దేవుని సన్నిధిలో దైవ సేవకులు, అక్కడ ఎస్తేరు కూడా హేగే హ్యాండ్వార్లో హేగే యొక్క నడిపింపులో ఉందంట. హేగేలా హ్యాండ్వార్లో వెళ్ళి ఆమె యొక్క నడిపింపులో ఉంది. ఇక్కడ సేవకులు అనబడుతున్న హేగే అనబడుతున్న సేవకుల నడిపింపుల్లో క్రొత్త నిబంధన సంఘం, క్రొత్త నిబంధన ఎస్తేరు, ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు ఎదుడికి మనం అందరూ వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఒక తర్ఫీదు ఇస్తారు. అక్షయమైనటువంటి గుణం అనబడుతున్న అలంకారము నీవు ధరించుకోవాలి. మంచితనం, ప్రేమ, సాత్వికము, దీనత్వము, ఒక చక్కటి ప్రవర్తన నీ జీవితంలో ఏర్పడి చక్కగా వాటిలో కట్టుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో నిజముగా దేవునికి ప్రియమైన బిడలుగా ఎదగాలి. ఆమేన్. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు సుమా. నీ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చూడండి, 19వ వచనం కూడా చూస్తే అక్కడ వాడు పరిశుద్ధాత్మను అడుగుతున్నాడు. దేనికి అనంటే వ్యాపారం చేసుకోవటానికి, గారిడి చేసుకోవటానికి. రే బాబు, నీవు వ్యాపారం చేసుకుని ద్రవ్యం ఇచ్చి దీనిని నువ్వు కొనలేవు. నీ హృదయం సరిగ్గా లేదు. నీవు దీనిలో పాలు పంపులు కలిగే విధముగా దేవుని సన్నిధిలో నీ శరీరమును ప్రభువుకి అర్పించుకొని నమ్మి బాప్తీసం పొంది నీ ప్రవర్తన అంతా సరిదిద్దుకొని సరిచేసుకొని దేవుని కోసము ఒక అక్షయులుగా మార్చబడాలి. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. అక్షయమైన అలంకారం అని అంటే పరిశుద్ధత, పవిత్రత, మంచితనము, నీతి, ప్రేమ, వాత్సల్యత. నీ నోరు తెరిస్తేనే ఒక చక్కటి దయగలిగిన మాటలు రావాలి. నీ హృదయంలో ఉన్నదే నోట్లో నుంచి వస్తుంది. దైవజనుడు అక్కడ అంటున్నాడు, నీ హృదయం సరి అయినదిగా లేదు. అందరి హృదయాల్ని యేసయ్య గమనించి చూస్తాడు. సంఘ సేవకునిగా యేసయ్య మమ్మల్ని నియమించినటువంటి దానిని బట్టి వాక్యపు వెలుగులో అనేకుల హృదయాలను చూస్తూ ఉంటాం. ఇంకా లూకా సువార్తమానంలో రాయబడింది, తాను కంటిలో ఉన్నటువంటి దూలాన్ని విడిచిపెట్టి ఎదురుగా ఉన్నవాడిని కంటిలో ఉన్న నలుసును చూస్తూ ఉంటాడట. పాస్ గారి కంటిలో నలుస్తుందో చూసారా? ఒరే, నీ కంట్లో పెద్ద దూలం ఉందే. నేను అక్కడ చెప్పేవాడిని,
హల్లెలూయా. ఆడ ఎటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అంటే, బాగానండి, ఆ పాపనికి చాక్లెట్ తినిపించమ్మా, నా రాగం కంటే ఆ పిల్ల రాగం బాగుంది. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు కోడి పిల్లకి ఉంటుంది, ఏంటిది, ఈకలు. చెప్పండి, ఏముంటాయి? ఈకలు, తోకలు ఉంటాయి. చాక్లెట్ బిట్టమ్మా తల్లి, దండం పెడతాను. ఈకలు, తోకలు ఉంటాయి. ఏంటి, కోడి గుడ్డుకుంటాయా? మీరు చెప్పండి, కోడి గుడ్డుకుంటాయా? కోడి గుడ్డుకుండవు. కోడిగుడ్డుకు కూడా బొచ్చు మీకే రకాలు ఉంటారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కోడిగుడ్డుకి ఎందుకు రండి బొచ్చు? కోడిగుడ్డుకి బొచ్చు ఉంటుంది అంటే ఎడన్నా ఏకలు ఉంటాయా, తోకలు ఉంటాయా? కోడి పిల్ల అయితే కోడి పిల్లకు ఉంటాయి. కోడిగుడ్డు ఎంత నిష్కలంకంగా తెల్లగా, అది ఎంత చూడటానికి ఎంత ముద్దుగా, ఎంత బాగుంటుంది. దానికి కూడా నువ్వు ఏంటి, తెల్లగా, ఇది ఎంత తెల్లగా ఉందబ్బా, చూడండి ఈ పూలు, ఫ్లవర్స్. దీనికి కూడా ఎదుగుతూ ఉంటారన్నమాట, ఎక్కడుంది 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 అని. కోడిగుడ్డుకు కూడా చిన్న ఈక బీకాలని చూస్తూ ఉంటారనమాట. దాన్ని కూడా ఎలా చూస్తారంటే, వెంటనే పక్కనున్న కళ్ళద్దాలు దొరుకుతారు. ఆ కళ్ళద్దాలు కూడా తరచుగా ఏంటి, జూమ్ చేస్తూ ఉంటారనమాట, జూమ్. వాళ్ళ అపరాధాలేమో కళ్ళద్దాలు పెట్టరు, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళ యొక్క దోషములేమో కళ్ళద్దాలు పెట్టరు. వాళ్ళకు నచ్చని వాళ్ళు కానొచ్చారనుకోండి, వెంటనే కళ్ళద్దాలు పెట్టి జూమ్ చేసి ఏంటి, ఎక్కడో ఉన్నా లేకపోయినా ఏంటి, పక్కన పడి ఉన్న దాన్ని కల్పించి ఏంటి ఇంతగా చేసి దాన్ని నువ్వు మాట్లాడుతూ ఉంటే, దాన్నే అంటాడు యేసు ప్రభు. ఏమంటాడు తెలుసా? నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకురా బాబు, ఎదురుగున్న వాళ్ళ కళ్ళల్లో ఉన్న నలుసుని చూస్తావు. హల్లెలూయా. నీ అంతరంగమే శుభ్రంగా లేదు, నీ హృదయమే సరిగ్గా లేదు. నీ అంతరంగమే, నీ హృదయమే సరిగ్గా లేదు. ఒకళ్ళ మీద నేరారోపణ చేస్తావే, అదే నీ చెడుతత్వం. నేను అన్నిట్లో బాగున్నాను అని అనుకుంటావు, చూసావా? అనుకుంటూ ఇతరుల మీద, అయ్యా అదిగో వాడులాగా ఉండనందుకు నీకు స్తోత్రం అంటున్నాడు వాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళి, నేను ఉప్పులోను, పప్పులోను, జీలకర్రలోను, వాములోను ఏంటి అన్నిట్లో దశం భాగం తీస్తున్నాను, ఇదిగో ఈ కామారెడ్డి విశ్వాసుల్లా కాదు బాబా నేను అంటున్నాడు. చూడండి, వాడు ఏట్లో కూడా లేడండి, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆఖరికి జీలకర్ర ఎంత, ఆవాలు ఎంత, ఉప్పు ఎంత, పప్పు ఎంత, దాని బిషాది ఎంత. హల్లెలూయా. శ్రీకాంత్ అన్న చెబితే తెస్తాడు కిరాణా షాపులో నుంచి, కానీ మందిరానికి అవన్నీ తీసుకొచ్చేవాడు. సంగారెడ్డిలో సుగుణం తల్లి గారు ఉంది. నేను అప్పుడు బ్రదర్గా ఉన్నాను అక్కడ. ఆరాధన అయిపోంలో తిన్నగా లోపలికి వెళ్ళి, ఎవరికి చెప్పదు, బ్రదర్కి కానీ, నేనే అక్కడ బ్రదర్ని, పాస్టర్కి కానీ, నాకు కానీ ఏం చెప్పదు. తిన్నగా లోపలికి వెళ్ళి చూసి అన్నీ పప్పు డబ్బాలు ఏమున్నాయి, ఏమి లేవు, ఏమైపోయినాయి, ఏమి లేవు, సైలెంట్గా తీసుకొచ్చేసి ముందు పెట్టి ప్రార్థన చేసి లోపల పెట్టేసి ఆమె సర్దేసిపోద్ది. ఏంటి ఆశ్చర్యం వేసేది, అమ్మా నేను నీకు చెప్పలేదు కదా, మా పాస్టర్ గారు కూడా నీకు చెప్పలేదు కదా. ఎందుకు? అయ్యా మాకు బాధ్యత లేదా, మాకు బరువు లేదా, మీరు మా కోసం వచ్చారు, మేము మిమ్మల్ని చూసుకోకపోతే ఎలాగయ్యా. ఆ వచ్చే 25 మంది, అప్పుడు సంగారెడ్డి సేవ ఇప్పుడు చూస్తే 2000 మంది వస్తున్నారు. ప్రారంభంలో మేము ఒక 25 మంది 15 మంది గట్టిగా ఏంటి తిరిగి బతిమలాడుకుంటే వచ్చేది 25 మంది, బతిమలాడుకోకపోతే వచ్చేది 15 మంది. 45 రూపాయలు కానుకలు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఏంటి బలారాధనకి గట్టిగా ఈడ్చి తంతే 250 రూపాయలు వస్తాయి. సిఐ గారు వచ్చినప్పుడే కొంచెం డబ్బులు వస్తాయి, మిగిలిన టైంలో ఎవరు ఏంటి. కానీ ఈడు ఏంటి ఉప్పులోను, పప్పులోను, జీలకర్రలోను, వాములోను అన్నిట్లో పర్ఫెక్ట్ అంట. అది ఈళ్ళలాగా ఉన్నందుకు నీకు స్తోత్రం అంటాడు. ఏంటి ప్రభు అంటున్నాడు, నువ్వు వాడి వైపు వీడి వైపు నువ్వు ఎందుకు చూసుకొని నీ అంతరంగం చూడు. ఫస్ట్ నీ హృదయం సరిగ్గా లేదు. నువ్వు ఎవరిని పోల్చుకోవాలి తెలుసా? ఎప్పటికీ ఆ పాస్టర్ గారినో, లేకపోతే ఆ విశ్వాసను, మొదటిగా వచ్చిన విశ్వాసను, వీళ్ళు సరిగ్గా సరిగ్గా
నేరం మోపుతావే అదే నీ గొప్ప పాపం, నీ హృదయంలో మలిచే పాపం. నేను గత శుద్ధీకరణలో చెప్పినట్టున్నాను, ఒకరి పాదాలు ఒకరి కరగాలి అని. వారిలో దోషాలు కనపడ్డాయా, వారి విషయమై కన్నీళ్లు కాచి ప్రార్థన చేయి. వీళ్ళ తప్పులు వాళ్ళ మీద, వాళ్ళ తప్పులు వాళ్ళ తప్పులు వీళ్ళ కాడ అంతా చాటించి గందరగోళం చేయకూడదు. నీలో తప్పు కనపడిందా, వెంటనే చేతులెత్తి ప్రార్థన చేయి. నీ సహోదరులో తప్పు కానొచ్చిందా, చేతులెత్తి ప్రార్థన చేయి. హెచ్చరించు. దేవుని సన్నిధిలో చక్కగా ఆత్మీయమైన అనుభూతి ఇది. ఆమేన్. చెబుదాం గట్టిగా హల్లెలూయా. గట్టి చెప్పాల హల్లెలూయా. ఎవడికి ఎవడు తీర్పు తీర్చడానికి లేడు, ఎవడికి ఎవడు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చువాడు దేవుడు ఒక్కడే అని బైబిల్లో రాయబడి ఉంది. ఇంకా చెప్పనా, ఎవడికి ఎవడు అతి పరిశుద్ధులు లేరు. అతి పరిశుద్ధులైతే ఇక్కడ ఉండరు. మీ ఇంట్లో నువ్వు ఉండవు. నువ్వు అతి పరిశుద్ధురాలు అని అనుకున్నావంటే ఈవెన్ నేను కూడా అతి పరిశుద్ధుడిని అని నేను చెప్పను. బాప్తిస్మ పొందంలో అతి పరిశుద్ధులు అవ్వరు. పరలోకం నుంచి దిగొచ్చిన దేవదూతల లెక్క అవ్వరు. క్రమక్రమముగా ఎదుగుతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ రూపాంతరానికి వెళ్ళిపోవాలి. కొంతమంది ఉంటారు, మారు మనసు పొందిన కాడ నుంచి ఎన్ని సంవత్సరాలైనా ఆ జీవితాన్ని విడిచిపెట్టరు. వాక్యం ద్వారా గుచ్చబడుతుంది, హెచ్చరించబడుతుంది, కానీ దాన్ని దాటేసుకొని దాన్ని తొక్కివేసుకొని నడుస్తారు తప్ప అలాగ నడిపించబడు, పశ్చాత్తాపడి సరిచేసుకునే అనుభూతి ఉండరు. కనుక మనం సరిదిద్దుకోవాలి, నీ హృదయం సరిగ్గా ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మను మనం మోసం చేయకూడదు. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ఈ అననీయ సపేరా మొదటి శతాబ్దంలో దేవుని సంఘం ఎదుగుతున్నప్పుడు దైవజనుడు పేతురు గారు, మీ భూములు మీ పొలాలు అమ్ముకొని తీసుకురండి, మందిరంగా. ఇది అవసరం లేదు. మనం ప్రభు కోసం బ్రతుకుదాం, ప్రభు కోసం కష్టపడదాం, ప్రభు కోసం ఉద్యోగాలు చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. తూప్రాన్లో మందిరం కట్టాలి, ప్రేరేపించబడి దైవజనుడు పేతురు గారు కూడా ఇలా చెప్తే, పొలం అమ్మారు, నీది, నీ సొమ్ము, నీ హృదయపూర్వకంగా చెయ్యి. దానికి దాచుకునేది, దానికి దోచుకునేది ఇలాగా వచ్చి దైవజనుడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఇంతకే అమ్మావా అంటే ఆయన అబద్ధం ఆడి ఇంతకే అమ్మానంటే డబేలు మని చచ్చిపోయాడు. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకోలేదు. పొలం అమ్మి ఎంత డబ్బు వచ్చింది, ఎంత దాచుకోనో, ఎంత ఇద్దాం అని ఇద్దరు కలిసి ఒకటే మాట మీద లేరు. తిన్నగా ఆయన పాతి పెట్టి వచ్చి వస్తున్నారు ఆ పని వాళ్ళు. మేము అడుగుతుంది, ఏమని అడుగుతున్నాడు, ఇంతకేనమ్మా అమ్మింది. ఆయన చెప్పలేదా అండి? ఆయన చెప్పలేదు, నువ్వు చెప్పమ్మా. హల్లెలూయా. దైవజనుడు అంటాడు, పరిశుద్ధాత్మని ఎందుకు దుఃఖపెడుతున్నారు? పరిశుద్ధాత్మని ఎందుకు మోసం చేస్తున్నావు? పరిశుద్ధాత్మని ఎందుకు బాధ పెడుతున్నారు? హృదయంలో, అంతరంగంలోనేమో మోసము, అంతరంగంలోనేమో ఓ భయంకరమైనటువంటి కుటిలత్వము, పైకేమో భక్తి గలవారులాగా. శుద్ధీకరణ కొంచెం ఘాటుకుంటుంది. దయచేసి సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. నాకు మీ మీద ఎవరి మీద కోపం లేదు. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. కాస్త దర్శన భాగాలు ఈయన వాళ్ళ మీదే నాకు కొంచెం కోపంగా ఉన్నాను తప్ప ఇంకెవరి మీద కోపం లేదు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నీ హృదయము సరి అయినదిగా ఉండి, యోహాను సువార్త 4:23 ఈ పాయింట్కి ఈ మాట చదువుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయి ముగించుకుందాం మనం. అయితే పరిశుద్ధాత్మని నీ హృదయాంతరంగములో ఒక అక్షయమైనదిగా, ఓ పరిశుద్ధమైనదిగా, నిష్కలంకముగా ఎలాగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి, పరిశుద్ధాత్మని ఆనందింపజేయాలి అని అంటే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ నీతితోనూ న్యాయముతోనూ పరిశుద్ధతతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన చెప్పండి, ఏంటిది? స్వరం చెప్పాలి, ఏంటిది? ఈ హననయ సపేరా దేవుణ్ణి ఆరాధించుటలో ఒకరిని ఒకరు మోసం చేసి, దైవజనుని మోసపరిచి, పరిశుద్ధాత్ముని మోసం చేసి. కన్నులిచ్చిన వాడినా నువ్వు మోసం చేసేది, నిన్ను సృజించిన వాడినా నువ్వు మోసం చేసేది,
నీ ధనం, నీ సొమ్ము నీది. నీ హృదయపూర్వకంగా చేయాలి. యథార్థంగాను, సత్యముగాను, న్యాయముగాను, పరిశుద్ధంగాను దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి, దేవుని మహింపరచాలి. ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. హృదయంలోనేమో మీ ఆయన మీద, మీ ఆవిడ మీద ఒకటే ద్వేషం, కోపం, లేకపోతే మీ అత్త మీద, మీ కోడల మీద ఓ భయంకరమైన ద్వేషం, కోపం, ఇంట్లో పెద్ద రాదంతా చేసి వచ్చావు, ఏడుకొచ్చి తప్ప దేవుడు దిగిరాడు. దిగిరా, పరిశుద్ధాత్ముడా దిగిరా. మేమేమో అక్కడ గుండె పగిలి పెడితే చించుకుంటాం. పొందుకో. ఎందుకు రావట్లేదు ప్రభా ఆత్మ? నీకు తెలియదు, ఎలా వాళ్ళ హృదయం సరిగ్గా లేదు అంటున్నాడు. వాళ్ళ హృదయం సరిగ్గా లేవురా, నీకు తెలియదు, నువ్వు వాడుకుంటా ఉండు. కొంతమంది ఉన్నారు భక్తులు, నేను వాళ్ళ మీద ఆనందిస్తాను. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. నువ్వు వాడుతూ ఉండు, నేను ఆనందించే వాళ్ళ కాడ ఆనందిస్తుంటా. కొంతమంది సాంసోను జూలంతా పోయింది. చేసిన బెత్షెబా ఆమెతో, దెలీలాతో చేసిన పాపాన్ని బట్టి, ఆమెతో ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి భయంకరమైనటువంటి పరిస్థితిలో దిగజారిపోయి పరిశుద్ధాత్మను పోగొట్టుకొని, నీ అంతరంగం దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఆనందింప చేయాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, ఆత్మతో సత్యముతో ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, యథార్థంగా చేయాలి, నమ్మకంగా చేయాలి, ప్రేమతో చేయాలి. ఏ కుటిలత్వం లేకుండా చేయాలి, ఏ ద్వేష రాగ ఏ ద్వేషాలు లేకుండా చేయాలి. స్వచ్ఛమైన దేవుడు కోరుకుంటున్నాడు. స్వచ్ఛమైనది కావాలి ఆయనకి అర్పణ. నీ తొలిచూరి ఏసన్న గారు చెబుతాడు ఎప్పుడు. ఏం చెబుతాడు తెలుసా? ఏసన్న గారు ఆడ ఇస్టింగ్కి వెళ్తే కుంటోడు ఉన్నాడంట. కుంటోడు, అన్న ఏసన్న గారు ఇన్ని సేవ తీసుకెళ్ళన్నా ఆడ. కొంతమంది ఉంటారు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు మాట విన్న వాళ్ళని సేవ పంపుతూ ఉంటారు అన్నమాట. సైకోగా ఉంటారు వాళ్ళు. ఇక మా ఎదరు పడి వాళ్ళని సరిదిద్దలేక అసలు ఇన్ని పాటలు మాకు ఏం చెప్తాం. అబ్రాహ్మను కూడా చూసి ఎవడు ఓర్చుకుంటాడు, ఎవడు భరిస్తాడు, వాడికడికే పంపుతాడు నాలంటి దగ్గరికి. హల్లెలూయా. పంపితే నాను గుంటకల్లో ఒకడు ఎదురయ్యాడు నాకు, నవీన్ గాడని, గద్వాల పిల్లోడు. వాడు వింటుంటాడు శార్లేదు శాంపియన్ లాగా డింగ్ డిక్కి నడుస్తూ ఉంటాడు. ఆయనకి హృదయాలు సరిగ్గా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మను మనం మోసం చేయకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకూడదు. దశంభాగం ఈగిపోయినా పరిశుద్ధాత్మను మీరు బాధ పెడుతున్నారు. ప్రతిష్ఠ అర్పణలు, స్వచ్ఛమైన అర్పణలు అర్పించకపోయినా కానీ దేవుణ్ణి మీరు దుఃఖపెట్టి బాధ పెడుతున్నారు. మీరు దోషభరితులుగా మారుతున్నారు. కనుక మీరు మీ అంతరంగాలలో ఒక నిర్ణయం తీసుకొని సరి అయినదిగా మీ హృదయాలు మార్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. సెకండ్ వన్, రెండో మాట ముగించేసుకుందాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. నా అంతరంగములో గట్టిగా చదువు. యాడికి పోయారమ్మా? దేవా నా ఆర్తధ్వని వినవా. చదవమ్మా. ఇక్కడ పొంగిందా? చదవమ్మా అక్క, చదువు. నా అంతరంగములో స్థిరమైన మనస్సును శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి. నా అంతరంగములో స్థిరమైన బుద్ధియు
స్థిరమైన హృదయమును స్థిరమైనటువంటి మనస్సు నాలో నూతనంగా పుట్టించు. యేసు నామములో మీకు నూతనంగా పుట్టునుగాక. ఆమేన్. యేసుకేల్లోకి పోండి, పోయి మీ హృదయాలన్నీ నాకు ఇచ్చేయండి. ఈ పూట ఇక్కడ తగిలించండి దయచేసి. మీ హృదయాలన్నీ నాకు ఇచ్చేయండి. మీ కఠినమైన కఠోరమైన రాతిలాగా మారిన మీ గుండెలన్నీ నాకు ఇచ్చేసేయండి. నేను మీకు మాంసపు హృదయాలు ఇస్తాను. చప్పలు కొట్టండి గట్టిగా గట్టిగా. ఇదిగో నూతనమైన 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 మనస్సు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. నా దేవుడు మీకు ఇచ్చునుగాక. రాతి గుండె తొలగిపోవునుగాక. అదిగో కుటిలమైన గుండెలు తొలగిపోవునుగాక. మోసపూరితమైన గుండెలు తొలగిపోవునుగాక. నూతనమైన స్వభావాలు నా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నూతన స్వభావం, నూతన హృదయం మన దేవుని ద్వారా మనం పొందుకుందుముగాక. చాలా మంది బాప్తీసం పొంది ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, బలారాధనలో చేయి వేస్తూ ఉంటారు, కానీ పాత హృదయమే ఉంటుంది. సౌలు మీద దేవుడు తైలాభిషేకం పోసినాక అదిగో పలానా చోట వర్షిప్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళు, ఆడికి వెళ్ళి ఆ వర్షిప్ సెంటర్లో ఆ హోసన్న ఆరాధనలో గడుపు. అయ్యా సింహాసనం ఇవ్వం, మొదట అడగబో. అయ్యా వెంటనే నన్ను కత్తి డాలు పట్టుకొని నేను వెళ్ళనా? నువ్వు కాదురా బాబు, ముందు ఆడికి వెళ్ళు, ఆ సభకి వెళ్ళు, ఆ ప్రార్థనా మందిరంకి వెళ్ళు. షాబ్దీపూర్లో హైవే పక్కన హోసన్న మందిరం ఉంది కదా, ఆడికి వెళ్ళు. ఆడిపోయి ఏం చేయమంటావు? ఆ పాస్ గారు పాటలు పాడుతూ ఉంటాడు, వర్షిప్ చేస్తుంటాడు, ఆడిపోయి ఆనందించిపో. వెంటనే సౌలు ఒకటే ఆనందిస్తున్నాడు, ఒకటే చప్పట్లు కొడుతున్నాడు, ఒకటే కొడుతూ 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 అలా గింగరాలు తిరిగి పడిపోయి సౌలు అంటున్న మాట ఏంటి తెలుసా? నాకు క్రొత్త మనసు వచ్చింది. చప్పట్లు కొడదామా గట్టిగా గట్టిగా గట్టిగా. నాకు క్రొత్త మనసు వచ్చింది, నాకు ఒక క్రొత్త స్వభావం వచ్చింది. ఆమేన్. మిమ్మల్ని వర్షిప్లో ఆనందించండి, చప్పట్లు కొట్టండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి అని చెప్పేది ఎందుకంటే మీ హృదయానికి పట్టుకొని ఉంటాయి కొన్ని విచారాలు, కొన్ని దయ్యపు క్రియలు, కొన్ని మోసపు క్రియలు, కొన్ని సాతాను క్రియలన్నీ పట్టుకొని ఉంటాయి, పాపపు క్రియలని. నువ్వు ఎప్పుడైతే ఆనందిస్తున్నావో ఇదేంటిదంటే అల్లాడించు బలి. చెప్పండి ఏంటిది ఇది? స్వరమే చెప్పండి ఏంటిది ఇది? ఒక బలి పశువుని బలిపీఠం మీద పెట్టి దాన్ని యాజకుడు ఏం చేస్తాడంటే ఒక చోళం తీసుకొని దాన్ని పొడిచి ఇట్లా అల్లాడిస్తాడనమాట. అల్లాడించినప్పుడు దానికి పట్టిన నుసి, దానికి పట్టిన బూడిద, దానికి పట్టినంతా అల్లాడించేసరికి అది అంతా శుభ్రమైపోతుంది. ఈ వర్షిప్ ఏంటిదంటే అల్లాడించు బలి. చెప్పండి ఏంటిది? ఈ సౌలు అల్లాడించు బలి అంటే ఆరాధన చేసి చక్కగా నూతన మనస్సును తెచ్చుకున్నాడు. అంతకుముందు ఎలాంటిదంటే ఈ స్వభావం అడ్డగాడిదలు కాసుకునే స్వభావం. సౌలుది ఎటువంటిది? ఆయన స్వభావం అంటే తను గాడిదలన్నీ కాసుకుంటా, గాడిదల్ని నడిపించుకుంటూ, గాడిదల్ని చుట్టూ తిరిగేటువంటి మనస్తత్వం. ఆ తర్వాత రాజరికం, రాజు మనస్సు, రాజు యొక్క స్థితి ఎప్పుడు వచ్చిందంటే ఈ వర్షిప్కి వచ్చినాకే హృదయాన్ని నాకు ఇవ్వయ్యా, నా అంతరంగంలో నూతనమైన మనస్సు నాకు ఇవ్వు, నూతనమైన స్వభావం ఇవ్వు, స్థిరముగా నా హృదయంలో చక్కగా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచు. ప్రసంగానికి పాయింట్లు వేసే విధంగా కాదు, ప్రసంగానికి పశ్చాత్తాపడే మనస్సును దయచేయి. బాగా చెబుతున్నాడు అని కాదు, చెప్పిన దానికి స్పందించి పశ్చాత్తాపడటం నిజమైన విశ్వాసి లక్ష్యం. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీ మనసులో దాచుకొని దానిని ధ్యానించి దాన్ని నీ జీవితంలో ఒక విప్లవంగా నువ్వు మార్చుకోవటం గొప్పతనం. ఇంకా ఎప్పుడో పాత రోత పద్ధతుల ఆలోచనలు అవే అదే గిలి, అదే స్వభావం, అదే మనస్తత్వం అలాగుంటే నీ జీవితం ఎన్ని సంవత్సరాలు దాడిపోతున్నా, ఎంతమంది సేవకులు దొరికిపోతున్నా నీ జీవితం అలాగనే ఉంటే విడిచిపెట్టబడే పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త సుమ. భక్తి జీవితంలో పొలము దేవుడు వేస్తాడు,
పైరు దానిలో గడ్డి ఉంటుందే, పిచ్చి చెట్లు ఉండే, దేవుడు వేయడు. అలాగా ఆత్మీయ జీవితం దేవుడు ప్రారంభిస్తాడు. నీ ఊహలు ఉంటాయే, పిచ్చి ఊహలు, భ్రమలు, అట్రాక్షన్, ఇవన్నీ సాతాను గడి పెడుతూ ఉంటాడు వాక్యాధారం లేకుండా. వాడికి బాగా వాక్యం తెలుసు. దేవుడితో వాక్యంతోనే మాట్లాడాడు. యేసు ప్రభుతో వాక్యంతో మాట్లాడాడు. వాడికి బాగా వాక్యం తెలుసు. అసలు వాడు సాక్షాత్తు దేవుని దగ్గరే ఉండొచ్చాడు. నీకంటే సీనియర్ వాడు. ఏంటి, వాడికి బాగా తెలుసు. నీకు బాగా తెలుసు అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ప్రతిదీ దేవుని వాక్యానుసారంగానే చక్కగా ఆత్మీయంగా నువ్వు నడుచుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్ర. చూద్దాం గట్టిగా హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. నూతనముగా నాలో హృదయం పుట్టించు, స్థిరముగా పుట్టించు, ఆత్మీయంగా పుట్టించు. నీలో ఏది లోపంగా ఉందో, ప్రార్థన లోపంగా ఉందా, నాలో ప్రార్థన నూతనంగా పుట్టించు ప్రభా అని అడుగు. చక్కగా ఆదివారం ఆరాధనకి వారం వెళ్ళలేకపోతున్నావా? ఆదివారం వారం వెళ్ళి నిన్ను ఆరాధించే హృదయాన్ని నాకు దయచే ప్రభా అని అడుగు. ఏంటి, చక్కగా దేవుని సన్నిధిలో స్వచ్ఛమైన ఆరాధన చేయట్లేదా? మనసు నిండా వ్యసనాలతో, కుళ్ళుతో, జబ్బుతో, ఏంటి ఓ భయంకరమైన కుటిలత్వంతో ఉంటున్నావా? ఇవన్నీ తొలగించి ప్రభా, నీకు విరోధం అంట, నాకు స్వచ్ఛమైన హృదయాన్ని ఇవ్వండి అని అడుగు. తప్పక నా దేవుడు దాన్ని నీకు దయచేయునుగాక. రాజు ఇశ్రాయేలీయులకి సౌలు మొట్టమొదటి రాజు. ఏంటి, రాజ్య పరిపాలన చేశాడు. నీ జీవితంలో కూడా మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు. క్రొత్త మనసు ఏది? క్రొత్తగా మారాలి. నువ్వు క్రొత్తగా మారాలి. ఏది మారు మనసు? ఏది కొత్త స్వభావం? ఏది? నీ వీధిలో వాళ్ళు చెప్పట్లేదే, నీ ఇంట్లో వాళ్ళు చెప్పట్లేదే. భక్తిగా నడుచుకుంటున్నాడయ్యా, భక్తిగా ఉంటుందయ్యా మా కోడలు, మా కూతురు, చాలా ఆత్మీయంగా మీ మందిరానికి రావటం ద్వారా చాలా ప్రార్థన చేసుకుంటుంటారయ్యా. సమయం అందు మీ భార్య చెప్పాలి, నీ భర్త చెప్పాలి. నేర్చుకోండి. సంవత్సరాలు దొరికిపోతున్నాయి. సిగ్గుపడే కార్యక్రమం కాదు ఇది. చిన్నతనంగా చూసే కార్యక్రమం కాదు. ఏంటి, నేర్చుకోవాల్సిన కార్యక్రమం ఇది. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. ఎక్స్ప్లెయిన్ చేద్దామండి, చాలా సబ్జెక్ట్ ఉంది, సమయం లేదు కనుక 3వ మాట చదివి మోకరిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీ అంతరంగ పురుషుని యందు బలముగా ఉండాలి. మీ అంతరంగ పురుషుని యందు నీవు బలముగా ఉండాలి. చూడండి, నీవు బాహ్యంగా బలంగా ఉండకపో, అంతరంగ పురుషుడు అనబడుతున్న పరిశుద్ధాత్మని యందు, విశ్వాసమందు, ప్రార్థనలో, ఏంటి ఆత్మీయ జీవితంలో, క్రైస్తత్వంలో, క్రీస్తు కొరకు నువ్వు బలముగా నిలబడాలి. శక్తితో నిలబడాలి, బలముగా నిలబడాలి. పేతురు అంటాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ఎవడయ్యా నీ ముందుకు వచ్చేది? రాని, వేసి పడేస్తా. నా సంగతి తెలీదు. అసలుగా చేపలను నరికేవాడిని నేను. చేపలను నరికి చేపల వ్యాపారం చేసిన వాడిని. చేపలాగా కట్ చేసి పడేస్తాను వాడు ఎవడిని వస్తే. పేతురు, నువ్వు నన్ను ఎరగవని, నువ్వు నా దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు 3 సార్లు కోడి కుక్కరొక్కని కోస్తుంది పేతురు, గుర్తుపెట్టుకో అని చెప్పాడు దేవుడు. నేను బలంగా ఉండాలనుకుంటా వాక్యం విన్నప్పుడు, చర్చికి వచ్చినప్పుడు, సభల్లో ఉన్నప్పుడు, నీ అది ఎట్టుంటా నీకు ఇక్కడి నుంచి ఇది తల్లి తెలంగాణ. హల్లెలూయా. అది ఇట్లా ఉంటా, అట్లా ఉంటా, ఇట్లా ఉంటా. నీ అమ్మ పొగడలు పొగుడుకుంటావు నీ హృదయంలో, మంచిదే. కానీ అలా ఉండవే, అలా నడుచుకోవే, అలా ప్రవర్తించవే, అలా ప్రార్థన చేయాలనుకుంటావు, చెయ్యవేంటి? నిన్ను ఏదో బలహీనపరుస్తుంది. నీ అంతరంగ పురుషుడు బలహీనంగా ఉన్నాడు. అనుకుంటావు చెయ్యాలి, అనుకుంటావు చదవాలి, బైబిల్ బాగా చదవాలి అనుకుంటావు, ఏంటి ప్రార్థన చేయాలి, 1 గంట సేపు అని చేయాలి అనుకుంటావు, చేయలేకపోతున్నావు. ఆదివారం వెళ్ళాలి అనుకుంటావు, కానీ వెళ్ళలేకపోతున్నావు. నీ అంతరంగ పురుషుడు అనబడుతున్న రక్షణ, బాప్తిస్వము, పరిశుద్ధాత్మ నీలో ఓటితనంగా ఉన్నారు. శత్రువులు రాని వచ్చారు, యేసు ప్రభుని పట్టుకున్నారు, అంతరంగ పురుషుణ్ణి పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతుంటే ఈ పేతురు, నేను నిలబడతాను, నేను వీరుణ్ణి, ధీరుణ్ణి, శూరుణ్ణి అని చెప్పి ఆ నుంచి తుర్రమని పారిపోతున్నాడు. పేతురు వైపు యేసయ్య ఎలాగ చూశాడు, యేసు ప్రభు వైపు పేతురు కూడా అలాగ చూశాడు. దూరంగా కనిపెడుతున్నాడు. క్రైస్తత్వం అట్ట కాదు ఉండాల్సింది.
సేవకుడు పక్షంగా ఏంటి, నీవు సేవ పక్షంగా, యేసు ప్రభు పక్షంగా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకొని నిలబడాలి. నువ్వు ఎంత దినాల్లో ఈ గడ్డు తెలంగాణ ప్రాంతంలో నీకై నువ్వు దాచుకోవటం కాదు. హల్లెలూయా. కూటం పెట్టాం ఒక వీధిలో, సంగారెడ్డిలోని. వాళ్ళెవరు ఆనంగులోని మొట్టమొదటి పారిపోయింది తెలిసి ఏ కూటం పట్టించుకున్నారో వాళ్ళే పారిపోయారు. అదేంటన్నా, మీరే పోతే మేము ఎవరికి చెప్పుకోవాలన్నా? ఎవరా మిమ్మల్ని పిలిచింది? మేము ఇరికిచ్చలా, మేమే వచ్చాం. వాళ్ళని ఇరికిచ్చలా, మళ్ళీ వాళ్ళు అక్కడ నివాసం చేయాలని వాళ్ళు ఇరికిచ్చలా, మేమే వచ్చామన్నా. ఎవరా మిమ్మల్ని ఇక్కడ రమ్మంది? మేమే వచ్చామన్నా, మేమే వచ్చాం. ఎన్ని ఎన్ని భయంకరమైన బాధలు అనుభవించేవంటి సేవలో ప్రియ సహోదరి సోదరా, చాలా చాలా. హల్లెలూయా. చదవండిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో దేవుడు మనల్ని ప్రేమించి ఒక చక్కటి రక్షణ భాగ్యాన్ని ఇస్తే, ఈ రోజున దేవుని కోసం, అంతరంగ పురుషుడి కోసం స్థిరంగా, గట్టిగా, బలంగా ఉండకుండగా నువ్వు నీ ప్రాణం దక్కించుకోవాలని పారిపోతున్నావు. ప్రాణం కాపాడుకోవాలనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ప్రాణం అక్కర్లేదనుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. హల్లెలూయా. చదవండిగా హల్లెలూయా. మందిరం కోసం, సేవకుల కోసం నువ్వు నిలబడాలి. హల్లెలూయా. పోనీలే నిలబడ్డారు అనో దాన్ని ఎట్లా కూడా పోనీలేరు, సైడ్కి పోతారంటే ఊరుకున్నా, నువ్వు పైన ఉన్నావు, నేను కిందన్నా, అది ఎటు అవుతుందో తెలియదు అన్నాడు. మొత్తం దాన్ని వేసేసి అన్నీ వాళ్ళ పైకి వచ్చారు. దోషం పోయింది పో, ఈ కామారెడ్డి దోషం పోయింది పో అన్న. హల్లెలూయా. అంతరంగ పురుషుడు గట్టిగా ఉండాలి నీలో. నీ అంతరంగ పురుషుడు అనబడుతున్న రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్ముడు నీలో గట్టిగా ఉంటే నీవు దేనికి భయపడో, దుష్ట శక్తులు భయపడో, ఒట్టి మాటలకు భయపడో, శత్రువులకు భయపడో, దేనికి భయపడో. ధైర్యంగా ప్రభు రాకడికి మనం నిలిచి ఉందముగాక. ఆమేన్.